రూట్ ఒకటే అయినా ఫోన్ మోడల్ని బట్టి ఛార్జీలు వేయటమేమిటండి? ఆన్లైన్ ట్యాక్సీ సర్వీస్ కంపెనీలు ఓలా, ఊబర్ రెండూ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు ఈ రెండు కంపెనీలకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు పంపింది. ఈ సంస్థలు తమ యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు వేర్వేరు రేట్లు వసూలు చేయడంపై ప్రభుత్వానికి అందించిన ఫిర్యాదులపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఊబర్ ఇప్పుడు ఇలా స్పందన తెలిపింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను ఊబర్ పూర్తిగా తోసిపుచ్చింది. తాము వినియోగదారుల ఫోన్ మోడల్స్ ఆధారంగా ధరలు నిర్ణయించమని, దీనిపై ఉన్న అబద్ధాలను తొలగించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఊబర్ తెలిపింది. ఓలా, ఊబర్ సంస్థలు యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంటే యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ కంపెనీలు వేర్వేరు రేట్లు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీసీపీఏ ఓలా, ఊబర్లకు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఈ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ వేదికగా తెలిపారు. యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా వేర్వేరు ధరలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఊబర్లకు సీసీపీఏ ద్వారా నోటీసులు అందాయని పేర్కొన్నారు. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని ఆయన అన్నారు. ఈ మేరకు దీనిపై రెండు కంపెనీలు పూర్తి వివరణ ఇవ్వాలని సీసీపీఏ ఆదేశించినట్లు వెల్లడించారు. గత నెలలో కూడా ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై దర్యాప్తు చేయాలని వినియోగదారుల రక్షణ అథారిటీని కోరారు. ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్లు వేరువేరు ధరలను అనుసరిస్తున్నాయో లేదో కూడా తెలుసుకోవాలని సూచించారు. మీరు క్యాబ్ కానీ బుక్ చేసేటప్పుడు వాళ్ళు రేట్లు ఎక్కువగా అడిగితే మీరు కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.